వెల్కమ్ టు ఐపీఎల్. దక్షిణాదిలో పట్టు కోసం కమలనాథులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూడా తన హవా చాటుకునేందుకు అన్ని రకాల వ్యూహాలకి పదును పెడుతోంది. దక్షిణాదిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తే అన్ని రకాలుగా పార్టీ బలపడుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా రాహుల్ గాంధీని కర్ణాటక లేదా తమిళనాడు నుంచి పోటీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి మంచి ప్రయోజనం ఉంటుందని అటు కమలనాథులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. జాతీయ నేతల కన్ను దక్షిణాదిపై పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో గట్టి పట్టు కోసం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు సౌత్ నుండి ప్రధాని మోదీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో వరుసగా 6 సార్లు ఈ నియోజకవర్గానికి దివంగత కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన మృతితో ఈసారి ఆయన సతీమణి తేజస్విని చేత ఇక్కడ నుండి పోటీ చేయించాలని బీజేపీ భావించింది. అయితే ఇప్పుడు ఆమె పేరును తప్పించి మిగతా స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బెంగళూరు సౌత్ నుండి ప్రధాని మోదీ పోటీ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం 28 లోక్సభ స్థానాలున్న కర్ణాటకలో వచ్చే నెల 18, 23న 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశలో 14 నియోజకవర్గాలకు, రెండో దశలో మరో 14 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. బెంగళూరు పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాలకు 18వ తేదీనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటన్నిటికీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ బెంగళూరు సౌత్కు అభ్యర్థిని ప్రకటించకుండా నిలిపివేసింది. దీంతో ఈ స్థానం నుండి మోదీ రంగంలోకి దిగితే దక్షిణాదిలో పార్టీ బలపడుతుందని, ప్రజలకు కూడా ఓ మంచి సందేశం ఇచ్చినట్టు ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే యూపీలోని వారణాసి నుండి ప్రధాని పోటీ చేస్తున్నారు. కాగా దక్షిణాది నుంచి కూడా రంగంలోకి దిగి తనకు ఇక్కడ కూడా ఆమోదం ఉందని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడతాయన్నది కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కర్ణాటకలోని 28 స్థానాల్లో 22 వరకు బీజేపీ గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వారణాసి, బెంగళూరు ఈ 2 స్థానాల నుండి ప్రధాని విజయం సాధిస్తే ఆ తర్వాత బెంగళూరు స్థానానికి రాజీనామా చేసి అనంతకుమార్ సతీమణి తేజస్విని చేత పోటీ చేయించాలన్న యోచనలో కూడా బీజేపీ ఉంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న బెంగళూరు సౌత్లో పోటీకి కాంగ్రెస్ నేతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. బ్రాహ్మణ ఒక్కలిగ ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు బీజేపీ తరపున అనంతకుమార్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రధాని స్వయంగా ఈ స్థానం నుండి రంగంలోకి దిగితే బీజేపీకి అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. అయితే ప్రధాని పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇలా ఉండగా కర్ణాటక లేదా తమిళనాడులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది. అత్యంత క్లిష్ట సమయంలో కాంగ్రెస్ కు కర్ణాటక అండగా నిలిచిన అంశాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అత్యేక పరిస్థితి అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాదిలో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయారు. ఆ సమయంలో కర్ణాటకలోని చిక్మంగళూరు లోక్సభ నుంచి పోటీ చేసిన ఇందిర సమీప ప్రత్యర్థి వీరేంద్ర పాటిల్పై ఘన విజయం సాధించి తిరిగి పార్లమెంటులోకి అడుగుమోపారు. ఇక 1999లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన సోనియా గాంధీ కూడా ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుండి పోటీ చేయగా కర్ణాటకలోని బళ్ళారి నుండి రంగంలోకి దిగారు. ఓ విదేశీయురాలిని దేశ ప్రధానిగా అంగీకరించబోమని కొందరు నేతల నుండి ఎదురైన చిక్కుల వల్ల సోనియా 2 నియోజకవర్గాల నుండి పోటీ చేయాల్సొచ్చింది. బళ్ళారిలో బీజేపీ అభ్యర్థి సుష్మా స్వరాజ్ను భారీ తేడాతో అక్కడి ఓటర్లు ఓడించి సోనియాకు పట్టం కట్టారు. ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ బలం కేవలం 44 స్థానాలు మాత్రమే. ఈ పరిస్థితి నుండి బయటపడి తిరిగి పునర్వైభవం రావాలంటే రాహుల్ గాంధీ దక్షిణాది నుండి కూడా పోటీ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కర్ణాటకలోని ఏ నియోజకవర్గం నుండైనా పోటీ చేయాలని కర్ణాటక పీసీసీ రాహుల్కు విజ్ఞప్తి చేసింది. రాహుల్ కాని పక్షంలో ప్రియాంక అయినా పోటీ చేయాలని కోరుతున్నారు. మరోవైపు తమిళనాడు పీసీసీ కూడా రాహుల్ని తమ రాష్ట్రం నుండి పోటీ చేయాలని ఆహ్వానించింది. ఇద్దరు అగ్రనేతలు దక్షిణాది ఎన్నికల బరిలోకి దిగితే ఆ సందడే వేరంటున్నారు కర్ణాటక నేతలు. అయితే అటు రాహుల్ కానీ ఇటు మోదీ కానీ కర్ణాటక నుండి పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాహుల్ కర్ణాటక బరిలోకి దిగే అవకాశం లేదని సూచనప్రాయంగా తెలిపింది. కర్ణాటక నేతల విజ్ఞప్తిని మోదీ కూడా సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. మరి చివరి నిమిషంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏం జరగబోతోంది, ఎవరు ఎక్కడ నుండి బరిలోకి దిగబోతున్నారన్నది సస్పెన్స్ గానే ఉంది. మాండ్యాలో పోరు జోరందుకుంది. ప్రచారం హోరాహోరీగా మారింది. ఒకవైపు సుమలత రాజకీయ ప్రవేశం, మరోవైపు కుమారస్వామి వారసుడిగా నిఖిల్ రాజకీయ అరంగేట్రంతో మాండ్య రాజకీయాలు వేడెక్కాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీ రసవత్తరంగా మారింది.
ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు అందరి దృష్టి మాండ్యాపైనే. ఇద్దరు సినిమా రంగానికి చెందిన వారే, ఇద్దరు రాజకీయాలకు కొత్తే, ఇద్దరు తొలిసారి బరిలోకి దిగినవారే. ఒకవైపు ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్, మరోవైపు అంబరీష్ సతీమణి సుమలత. అందుకే పోటీ హీటెక్కిస్తోంది, మండ్యాలో మంటలు రేపుతోంది. జేడీఎస్ గెలుపు ఇక్కడ కీలకంగా మారటంతో ముఖ్యమంత్రి స్వయంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. తన వారసుడిగా ఎన్నికల గోదాలోకి దిగిన పుత్రరత్నాన్ని గెలిపించుకునేందుకు అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీకి దిగిన సుమలతను ఓడించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మండ్య లోక్సభ పరిధిలోని తమ పార్టీ ఎమ్మెల్యేలను సమాయత్తపరిచి వ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులతో ముందుకు వెళుతున్నారు. మండ్య స్థానానికి 3 సార్లు రెబల్ స్టార్ అంబరీష్ ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృత్యుతో ఇప్పుడు అంబరీష్ భార్య సుమలత మండ్య లోక్సభ స్థానానికి పోటీకి దిగారు. కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని భావించినా సీటు రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నియోజకవర్గ పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. శాండిల్వుడ్కు చెందిన పలువురు నటులు సుమలతకు మద్దతు ప్రకటించారు. ఆమె గెలుపు కోసం ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. జేడీఎస్ మిత్రపక్షమైన కాంగ్రెస్ నేతలు చాలా మంది కూడా సుమలతకు మద్దతు ఇవ్వటం జేడీఎస్కు ఇబ్బందిగా మారింది. దీంతో సుమలత ప్రాబల్యాన్ని అడ్డుకునే పనిలో పడ్డారు జేడీఎస్ నేతలు. ఆమెకు మద్దతిస్తున్న నటులను టార్గెట్ చేస్తున్నారు. సామధాన దండోపాయాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాటం లేదు. సుమలతకు మద్దతుగా నిలబట్టమే కాక ప్రచారంలోనూ చురుకుగా పాల్గొంటున్న స్టార్ హీరోలు యష్, దర్శన్, దొడ్డన్న, రాక్లైన్ వెంకటేష్తో సహా పలువురికి కొందరు జేడీఎస్ శాసనసభ్యుల నుంచి బెదిరింపులు వెళుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కేఆర్పేటకు చెందిన ఎమ్మెల్యే నారాయణగౌడ్ ఒక అడుగు ముందుకు వేసి సుమలతకు మద్దతిస్తున్న నటులకు తగిన గుణపాఠం చెబుతానని బెదిరింపులకు పాల్పడ్డారు. వారికి సంబంధించిన జాతకాలను బయటకు తీస్తామని వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి పరిణామాలతో సుమలత విజయాన్ని అడ్డుకోలేరని కౌంటర్ ఇస్తున్నారు స్టార్ హీరోలు. రోడ్డు మీదకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని యువ హీరోలకు నారాయణ గౌడ్ వార్నింగ్ ఇవ్వటం జేడీఎస్కు మైనస్గా చెబుతున్నారు. నమ్మ కర్ణాటక రక్షణ వేదిక కూడా ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకుంది. హుందాగా వ్యవహరించాలని నారాయణ గౌడ్కు సూచించింది. అంతేకాదు యష్, దర్శన్ నటించిన చిత్రాలను కూడా రిలీజ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదేమంటే ఎన్నికల కోడ్ను అడ్డుగా చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు సుమలత. ఎవరికి ఓటేయాలో ఇప్పటికే వారు డిసైడ్ అయ్యారని, ఆ భయంతోనే ఇలాంటి బెదిరింపులకు జేడీఎస్ నాయకులు పాల్పడుతున్నారని సుమలత వర్గీయులు అంటున్నారు. మండ్య ప్రజల ఆధాభిమానాలతోనే ఎన్నికల బరిలోకి దిగిన సుమలత సులభంగా నిఖిల్పై విజయం సాధిస్తారని ఆమె వర్గీయులు చెబుతున్న మాట. తన భర్త ఆశయాలను కొనసాగించాలనే ఆలోచనతోనే తను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా సుమలత చెబుతున్నారు. ఎవరిపైనా తాను వ్యక్తిగత విమర్శలు చెయ్యబోనని, ఎవరైనా తనపై ఆరోపణలు చేసినా వాటికి ప్రాధాన్యత ఇవ్వనని సుమలత చెప్పారు. రాజకీయాలలో పదవులు పొందాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. దేవగౌడ కుటుంబానికి మంచి పట్టున్న మాండ్యాలో ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. సుమలత పోటీకి దిగటంతో కుమారస్వామి వారసునిగా పోటీ చేస్తున్న నిఖిల్ విజయం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తోంది. బీజేపీకి చెందిన కొంతమంది నేతలు కూడా సుమలత విజయాన్ని కాంక్షిస్తున్నారు. ఇండిపెండెంట్ గా గెలిస్తే ఆమెను బీజేపీలోకి ఆహ్వానించవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి మండ్యాలో విజయం ఎవరిదైనా పోటీ మాత్రం రసవత్రంగా మారింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్నది దీదీ ఆలోచన. తృణమూల్ కోటలో పాగా వేయాలని కమలం వ్యూహరచన. పొత్తులు కుదరక ఎవరికి వారే బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, సిపిఎం. ఇది బెంగాల్ పరిస్థితి. దీంతో పోరు రసవత్రంగా మారింది. ప్రచారం జోరందుకుంది. మరి జనం ఎవరికి చేకొట్టబోతున్నారు? ఎవరిని అందలమెక్కించబోతున్నారు? బెంగాల్ గడ్డపై యుద్ధం మొదలైంది. దీదీ హవాను నియంత్రించి తమ ప్రతాపమేంటో చూపాలని మోదీ, షా ద్వయం పావులు కదుపుతున్నారు. ఎలాగైనా ఎక్కువ సీట్లు కొట్టేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో వాడిన అస్త్రాలను మళ్లీ సిద్ధం చేస్తున్నారు. బెంగాల్లోని ముస్లిం ఓటర్లు తృణమూల్ పక్షానే ఉండటంతో హిందుత్వ ఫార్ములాను ప్రయోగించాలని బీజేపీ భావిస్తోంది. 2014లో ఉత్తరప్రదేశ్లో అనుసరించిన విధానాన్నే పశ్చిమ బెంగాల్లో కూడా పాటించాలని కమలనాథుల ఎత్తుగడగా కనిపిస్తోంది. దీనివల్ల గిరిజనులు అధికంగా ఉన్న పురూలియా, జర్గ్రామ్, బంకూరా ప్రాంతాల్లో పట్టు సాధించవచ్చని భావిస్తోంది. బెంగాల్లో ఎవరు విజయం సాధించాలన్నా మధువా సామాజిక వర్గంపైనే ఆధారపడతారు. బంగ్లాదేశ్ నుండి శరణార్థులుగా వచ్చిన వీరిని భారతీయులుగా గుర్తించాలన్నది రాజకీయ పక్షాలు చేస్తున్న డిమాండ్. దీన్నే బీజేపీ గత ఎన్నికల్లో హైలైట్ చేసింది.
ఈ అంశంపైనే ఎక్కువగా గురిపెట్టాలని చూస్తున్నారు కమలనాథులు. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో మధువాల ప్రభావం ఎక్కువ. దాదాపు 1.5 కోట్లకు పైగా ఓటర్లున్న మధువా సామాజిక వర్గం ఎవరికి మద్దతిస్తుందో వారే ఎక్కువ సీట్లు గెలుచుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మధువాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ప్రధాని మోదీ కూడా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని పార్టీలు కూడా వారి ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాయి. ఈసారి బీజేపీ కూడా ఒంటరి పోరుకు దిగుతుంటే కాంగ్రెస్ సిపిఎంల మధ్య పొత్తు కుదరకపోవడాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలను బీజేపీ పరిశీలిస్తోంది. ఇది పూర్తిగా తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మొత్తం 42 స్థానాలకు ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. చివరి వరకు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినా ఫలించకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్ సిపిఎంలు నిర్ణయించాయి. ఇది తృణమూల్, బీజేపీలకు కలిసొచ్చే అంశంగా ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. బలీయమైన ప్రత్యామ్నాయ శక్తి లేని కారణంగా రాష్ట్రంలో 30% పైగా ఉన్న ముస్లిం ఓటర్లు తమ పక్షానే నిలబడతారని తృణమూల్ లెక్కలు కడుతోంది. దీనివల్ల తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఇక తృణమూల్ వ్యతిరేక ఓట్లను ఒడిసి పట్టుకునే పనిలో బీజేపీ తనదైన వ్యూహరచన చేస్తోంది. అయితే ముస్లిం ఓట్లు మాత్రం ఈసారి తృణమూల్కే పడతాయని ముస్లిం సామాజిక వర్గాలే అంచనా వేస్తున్నాయి. బీజేపీని నిలువరించాలంటే తృణమూల్కి వేటు వేయడమే మార్గమన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సిపిఎంల మధ్య పొత్తు కుదరకపోవడంపై బీజేపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లు తమకు అనుకూలాంశంగా మారబోతోందని కమలనాథులు భావిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లోని శరణార్థుల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని ఆశిస్తోంది బీజేపీ. పొత్తు కుదరకపోవడం అన్నది అన్ని రకాలుగా నష్టమేనని అటు కాంగ్రెస్, ఇటు సిపిఎంలు అంటున్నాయి. అన్ని రకాలుగా సర్దుకుపోవాలని భావించినప్పటికీ కాంగ్రెస్ పట్టు వీడలేదని, దీనివల్ల పొత్తుకు విఘాతం ఏర్పడినట్లు సిపిఎం అంటోంది. ఈ పరిణామంతో లబ్ధి పొందాలన్నది బీజేపీ వ్యూహం. ఈ క్రమంలోనే 20 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సర్జికల్ స్ట్రైక్స్, పౌరసత్వ బిల్లు, కుల సమీకరణలు, శరణార్థుల సమస్యలపైనే ప్రధానంగా గురిపెట్టబోతోంది. కాంగ్రెస్ సిపిఎంల మధ్య పొత్తు కలవకపోవడంతో ఆనందంగా ఉన్న బీజేపీ బెంగాల్పై పట్టు కోసం అన్ని రకాల ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. మమత కూడా ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నారు. మహిళలకు 41% రిజర్వేషన్లు కల్పించి కొత్త పోకడలకు శ్రీకారం చుట్టారు. ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దాఖలాలు లేవు. పాత నేతల్ని తప్పించి బరిలోకి కొత్త ముఖాలను తీసుకువచ్చారు మమత. దీనివల్ల మాజీ ఎంపీలలో చాలా మటుకు బీజేపీ గూటికి చేరారు. ఈ ప్రయోగం తమకు అన్ని రకాలుగా అనుకూలిస్తుందని మమత భావిస్తున్నారు. మొత్తానికి ఈసారి పోరు బీజేపీ, తృణమూల్ మధ్యే హోరాహోరీ కానుంది. ఈ యుద్ధంలో విజేత ఎవరో నెల రోజుల్లో తేలనుంది. బీహార్లో సీట్ల సర్దుబాటు కుదిరింది. పొత్తులపై ఒక క్లారిటీ వచ్చింది. ఇక పోరే మిగిలింది. లాలు లేకుండా ఆర్జేడీ తొలిసారి బరిలోకి దిగుతుంటే మళ్లీ తమ హవాను కొనసాగించేందుకు జేడీయూ బీజేపీతో కలిసి అడుగులు వేస్తోంది. మెజారిటీ స్థానాలను కొల్లగొట్టి కేంద్రంలో కీలకంగా వ్యవహరించేందుకు నితీష్ పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్ తో జట్టు కట్టిన ఆర్జేడీ సానుభూతితో గట్టెక్కాలని చూస్తోంది. హిందీ బెల్టులో అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానం బీహార్దే. యూపీలో 80 నియోజకవర్గాలుంటే బీహార్లో మొత్తం 40 స్థానాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీయే కేంద్రంలో చక్రం తిప్పుతూ వస్తోంది. అందుకే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లు ఈ రాష్ట్రాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. పొత్తులతో ముందుకు వెళ్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు జేడీయూ, లోక్ జనశక్తి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలుండగా యూపీఏలో కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 22 స్థానాల్లో విజయం సాధించగా మిత్రపక్షాలైన లోక్ జనశక్తికి 6, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి 3 స్థానాలు దక్కాయి. అంటే మొత్తం 40 నియోజకవర్గాల్లో ఎన్డీఏ పక్షాలు 31 స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. కేవలం యూపీ, బీహార్ నుంచి 100 స్థానాలను బీజేపీ దక్కించుకుని కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టింది. 2014లో బీహార్లో యూపీఏ కూటమికి కేవలం 7 స్థానాలు మాత్రమే దక్కాయి. అందులో కాంగ్రెస్కు 2, ఆర్జేడీకి 4, ఎన్సీపీకి 1 స్థానం లభించాయి. ఇక సిపిఐతో జట్టు కట్టిన జేడీయూ కూడా కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఇప్పుడు సమీకరణాలు మారాయి, పొత్తులు మారాయి. జేడీయూ ఇప్పుడు బీజేపీతో కలిసి అడుగులు వేస్తోంటే కాంగ్రెస్తో కలిసి ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం ఎన్నికల బరిలో దిగాయి.
ఈసారి ఎన్డీఏ యూపీఏ కూటమిల మధ్య ఎలాంటి పేచీలు లేకుండానే సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూలు చెరో 17 నియోజకవర్గాలను పంచుకోగా లోక్ జనశక్తికి 6 సీట్లు కేటాయించారు. ఇక యూపీఏలో ఆర్జేడీ 20 స్థానాలు, కాంగ్రెస్ 9, ఆర్ఎల్ఎస్పీ 4, హెచ్ఏఎంకు 3 సీట్లు, లోక్ తాంత్రిక్ జనతాదళ్కు 2, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి 1 స్థానం కేటాయింపుతో 4 సీట్ల కోసం కాంగ్రెస్ పట్టుబట్టినా చివరికి ఇచ్చిన దాంతో సర్దుకోక తప్పలేదు. అందుకే బిగుసరాయ్ నుండి రంగంలో దిగుతున్న జేఎన్యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్య కుమార్ కు సీట్ ఇవ్వడంపై ఆర్జేడీ విభేదిస్తోంది. దీంతో వామపక్షాలు మాత్రం ఒంటరిగా పోటీకి సిద్ధమవుతున్నాయి. తొలిసారిగా లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండా ఆర్జేడీ పోటీకి రెడీ అయింది. పసుదాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఎన్నికల బరిలోనే కాదు, కనీసం ప్రచారంలో కూడా ఈసారి ఆయన కనిపించకపోవడం కూడా తమకు కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయనపై బీహార్లో సానుభూతి పవనాలు వీస్తున్నాయని, అవి తమకు కలిసొచ్చే అంశంగా ఆర్జేడీ భావిస్తోంది. 1998 నుంచి 2004 మినహా ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి బీహార్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా తమదే హవా అని ఎన్డీఏ పక్షాలు భావిస్తున్నా గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్జేడీ వర్గాలంటున్నాయి. కులాల కుమ్ములాటలకు కేంద్రమైన బీహార్ ఈసారి ఎవరికి పట్టం కట్టబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. ఈసారి బీహార్లో పట్టు పెంచుకుంటామని యూపీఏ కూటమి భావిస్తుంటే గతంలో కంటే కొద్ది మెజార్టీ తగ్గినా తమదే హవా అంటున్నాయి ఎన్డీఏ పక్షాలు.